కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు వైఎస్ జగన్. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని, డబ్బు కట్టనిదే విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు. ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్. అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, ఫినిష్. వసతి దీవెన ప్రతి ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళా రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన 1100 కోట్లు ఏప్రిల్ 2024, 1100 కోట్లు ఏప్రిల్ 2025, 2200 కోట్లు. ఇచ్చిందెంత? 0. ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతూ ఉన్న పరిస్థితులు. చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి. చదువుతూ ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా. కాలేజ్ యాజమాన్యాలు ఈరోజు పిల్లలను చదివించాలి అని అంటే, తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఇది విద్యారంగం పరిస్థితి.